ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మన యొక్క మల్టీ రీఛార్జ్ పాస్వర్డ్ను చేంజ్ చేసుకోవడానికి సింపుల్గా ఏం లేదు, మన మొబైల్ ఉన్న మల్టీ రీఛార్జ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కింద చూడండి ప్రొఫైల్ సపోర్ట్ లాగౌట్ అని చెప్పింది. సింపుల్గా ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. మనము క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పిన్ పాస్వర్డ్ సెక్యూర్ చేంజ్ పాస్వర్డ్ అని చెప్పింది. మనం ఇప్పుడు పాస్వర్డ్ను చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ అంటే మనం ఇన్ని రోజులు ఉన్న పాస్వర్డ్ని వేయాలా. ఇన్ని రోజులు ఉన్న పాస్వర్డ్ వచ్చేసరికి నాది 2452 ఇది నాది ఇన్ని రోజులు అంటే ఇప్పుడు రీసెంట్గా ఉన్న పాస్వర్డ్. ఇప్పుడు నేను కొత్త పాస్వర్డ్ను పెట్టుకోవాలనుకుంటున్నాను. కొత్త పాస్వర్డ్ నేను ఏదంటే మీకు ఇష్టమైన డేట్ ఆఫ్ బర్త్ కానీ అది కానీ ఇది కానీ ఏదో పెట్టుకోండి. నేనైతే నా యొక్క మొబైల్ నెంబర్ పెట్టుకున్నాను 8978 కానీ నా డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నా డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, 1987 ఓకేనా, 1987 ఒక డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవాలనుకున్నా సేమ్ 1987 ఓకేనా. ఈ యొక్క నా పాస్వర్డ్ ఓకే పైన క్లిక్ చేసామంటే మన చూడండి సక్సెస్ఫుల్ పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. ఇలా మనము మన ఒక మల్టీ రీఛార్జ్ అప్లికేషన్ పాస్వర్డ్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఇంతే. వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం చాలా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ అప్. జై హింద్.